హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్ అండి. ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్యాక్ చేసాం ఏంటి అన్నది వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి, పాపకైతే ఇలా డ్రెస్ వేసి రెడీ చేశాను. తనకి సర్ప్రైజ్గా అయితే ఇలా కిరీటాను అలానే అండ్ బర్త్డే బ్యాచ్ కూడా వేసాను అనమాట. సో ఇవి వేసాక మా పాప అయితే చూడడానికి ప్రిన్సెస్లా రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, తినేమో తిన బర్త్డే వస్తుందంటే ఊరికి ముందే యూట్యూబ్లో షార్ట్స్లో నాకు ఆ కేక్ కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు అలా మేకప్ చేయండి, ఇలా మేకప్ చేయండి అని తెగ మాట్లాడేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా కావాలి అని అడిగింది. మేమైతే అవన్నీ ఏం కొనట్లేదు, అవన్నీ ఏం చేయట్లేదు, నార్మల్ కొత్త డ్రెస్ ఒకటే వేస్తామని చెప్పాను అనమాట. సో అప్పటికప్పుడు మా వారికి పంపించి ముందు రోజు ఇవన్నీ తెప్పించాను. ఇంకా మా పాపకి సర్ప్రైజ్గా అప్పుడైతే ఇవన్నీ చూపించాను. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యింది. ఇదిగోండి, ఇంకా ఇలా అయితే రెడీ చేశాక ఫొటోస్ అయితే తీస్తున్నాం. కేక్ కూడాను ఈ విధంగా చేసాం అనమాట. ఫోటో పెట్టి కేక్ చేసాము. పాప డ్రెస్సెస్ కలర్ తగ్గట్టు కేక్ కూడా కలరింగ్ అంతా చేయించాం అనమాట. సో కేక్ కూడా ఫస్ట్ టైం ఇలా చేయడం, కేక్ కూడా అందరికీ చాలా బాగా నచ్చింది. మా పాపకి ఇది వచ్చేసి 8th బర్త్డే. చూడండి కేక్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్లో చేయండి. మా ఫ్రెండ్స్ అందరికి కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా కేక్ అయితే చాలా బాగా నచ్చింది. చూడడానికి బాగుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కేక్ మేము ఇక్కడనే నెస్టోలో చేసుకున్నాం అనమాట. ఇంకా వెజ్ కదా, అందుకని వెజ్ చేయించాం అనమాట. వెజ్లో నెస్టోలో చేయించాం కేకు. హాయ్ ఎవ్రీవన్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము కేక్ కట్ చేస్తున్నాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మా డాడీ మా మమ్మీ నాకు అసలు మంచి గ్రేట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అన్నీ బాగా చూసాను. నేను ఏం అడిగితే కొన్నారు, అందరినీ పిలిచారు. అసలు నేను ఎంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. అసలు కేక్ అయితే అసలు ఏం కేక్ కూడా నాకు తెలీదు. కేక్ చూసాక నేను చాలా థ్రిల్లింగ్ అయ్యాను, ఎందుకంటే నా ఫోటో ఉండి చేశారు. అసలు ఇప్పుడైతే కేక్ కట్ చేయబోతున్నాను. బ్లెస్ మీ. ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? ఇప్పుడు ఓపెన్ అవుతుందా?
చూసారు కదండి, ఇప్పుడైతే కేక్ కటింగ్ అలానే ఫోటో సెక్షన్స్ మొత్తం అన్నీ అయిపోయాయి. కపుల్స్గా అందరూ వచ్చి ఫొటోస్ తీసుకొని గిఫ్ట్లు ఇవ్వడాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే కేక్ అందరికీ పంచిపెట్టాము. అలానే ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేయించేస్తున్నాము. వాళ్ళ అన్నయ్య మళ్ళీ స్పెషల్గా వచ్చి బ్లెస్ చేస్తున్నాడు వాళ్ళ చెల్లికి. చూడండి. ఇంక ఇప్పుడైతే మా పాపకి డ్రెస్ చేంజ్ చేసేసాను. దీనికి యాక్చువల్గా 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం బర్త్డేకి. సో ఆల్రెడీ ఆ డ్రెస్తో చాలా ఫొటోస్ అయిపోయాయి కదా, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేద్దాం అని చెప్పి ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసాము. ఈ డ్రెస్తో కూడా కొన్ని ఫొటోస్ స్టిల్స్ అయితే పాపకి తీస్తున్నాము. ఇంక ఇప్పుడు కూడా ఫోటో సెక్షన్ లేడీస్ అంతా ఒకసారి, పిల్లలంతా ఒకసారి, జెంట్స్ అంతా ఒకసారి, అలాగా మళ్ళీ ఫోటో సెక్షన్ అయితే మళ్ళీ ప్రారంభించాము. సో అందరూ కేకులు అయితే ఫస్ట్ తిన్నారు కదా, కేకులు తిన్నాక మళ్ళీ కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాక డిన్నర్ ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడైతే ఫోటో సెక్షన్ ఇంకా అవుతుంది. మా పాప చాలా థ్రిల్లింగ్గా ఎక్సైట్ అవడానికి కారణం వచ్చేసి గిఫ్ట్సేనండి. తనకి చెప్పకుండా మేము కొన్ని గిఫ్ట్స్ అయితే కొన్నాం అనమాట. సో ఇప్పుడైతే లాస్ట్లో ఆ గిఫ్ట్స్ ఇస్తున్నాము. ఇదిగోండి మా బాబు ఇస్తున్నాడు ఆ గిఫ్ట్స్ అన్నీ కూడాను. ఈ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో అందుకని మా పాప చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసాం కదా, మళ్ళీ ఈ డ్రెస్తో మళ్ళీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. యాక్చువల్గా అయితే నేను ఈ డ్రెస్సే సెలెక్ట్ చేశాను వేసుకో అమ్మ పార్టీకి కానీ మా పాపకి ఫస్ట్ వేసుకునే డ్రెస్ నచ్చిందంట, అందుకని అది వేసుకుంది. కానీ అందరూ చెప్పారు ఈ డ్రెస్సే బాగుందని. అప్పుడు మళ్ళీ మార్చుకొని వచ్చిందనమాట. ఇదిగోండి ఇందాక గర్ల్స్ అంతా అయిపోయారు కదా లేడీస్, ఇప్పుడు బాయ్స్ ఫోటో సెక్షన్ అనమాట. ఇంకా భోజనాలు అయితే పెట్టేశారు మా వారు అందరికీ. మగవాళ్ళంతా కూడా ఇలా హాల్లో కూర్చొని తింటున్నారు. మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఇలా హాల్లో కూర్చొని అయితే తింటున్నారు. ఇంకా లేడీస్ అంతా కూడాను మేమంతా ఇలా బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాం అనమాట. ఆల్రెడీ ఏమేమి వండాను ఏంటి అన్నది ముందు వీడియోలో పెట్టాను కదా. సో వీడియో వచ్చేసి చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా. ఈ మా పాప బర్త్డే అయిపోయిన తర్వాత ఇక్కడికి ఒక 15 డేస్లోనే మా అత్తయ్య గారు చనిపోయారని ఇండియా వెళ్ళిపోయాం. అందుకని ఈ వీడియోస్ అన్నీ కూడా అప్పటి నుండి ఇంకా అప్లోడ్ చేయలేదు, అలా ఉండిపోయాయి. ఇంకా ఫైనల్గా అయితే మా పాప ముందుగా రెడీ చేసుకున్న రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది. సో ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టాం, రిటర్న్ గిఫ్ట్స్ ఏం చేసాం అన్నది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఆ వీడియోని అయితే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. హరి అంకుల్ వాళ్ళకి ఒకటి ఇచ్చారు. ఏంటి పిలుస్తారు? బాయ్ బాయ్ బాయ్. అందరూ ఒకసారి వెళ్ళిపోతున్నారే, మీరే వెళ్ళిపోతున్నారు వెంటనే వెళ్ళిపోతున్నారు. ఏమి అంటున్నారు, స్కూల్ ఉంది కదా. బాయ్. ఆద్యకి ఒక గిఫ్ట్ ఇచ్చారా? బాయ్ ఎవ్రీవన్, బాయ్. బాయ్ బాయ్ బాయ్. సరేనండి అయితే ఓకే. కేక ఇస్తాను రార్లే.
చూసారు కదండి, అందరూ ఒకేసారిగా వెళ్ళిపోయారు. ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫీసులు, స్కూళ్ళు, డ్యూటీలు అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా 1 by 1 వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్గా మా వాచ్మెన్కి కూడా ఫుడ్ అయితే ఇచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది. నాకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో అవన్నీ మీకు షేర్ చేసుకుంటా. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.